హాయ్ అండి. ఈరోజు మీకు పిల్లల బ్యాగులకి జిప్పు ఎలా వేయాలో చూపిస్తానండి. ఈ పిల్లల బ్యాగు జిప్పులదే పెద్ద కథ అయిపోయిందండి. ఎందుకంటే ప్రతిసారి కొత్త బ్యాగ్ తీసుకున్నా ఒక 3 నెలలు 6 నెలల కల్లా జిప్పులు పోతున్నాయండి. ఒక్కొక్క జిప్పు వేయాలంటే మనకి 20, 30 రూపాయలు, 40 రూపాయలు అడుగుతారండి బయట వేసేవాళ్ళు. చూడండి, ఫస్ట్ జిప్పు పోయిన తర్వాత ఆ జిప్పుని తీసేసినానండి. ఈ జిప్పులు నేను అదే పనిగా తెచ్చుకుంటానండి. ఒక్కొక్క జిప్పు నాకు 2 రూపాయలు, 3 రూపాయలు పడుతుందండి. బళ్ళార్లో తీసుకొని వచ్చుకుంటాను నేను. ఇంకా ఆ జిప్పు తీసేసిన తర్వాత అదంతా పక్కన ఉండే కుట్టు తీసేస్తానండి. కుట్టు విప్పేసి పెద్ద హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్ దగ్గర ఇలా పెట్టేస్తానండి. 2 సైడ్లు పెట్టేసి వేస్తున్నానండి. చూడండి, మీకే తెలుస్తుంది నేను ఎలా వేస్తున్నానండి. అది ఈ జిప్పులదే పెద్ద కథ అయిపోయిందండి. నాకైతే కన్నా 3 పిల్లలకి బ్యాగులకి జిప్పులు వేసేదికే అదే ఒక పెద్ద పని మాత్రం కనపడిస్తుంది నాకు. అందుకనండి నేను ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక బ్యాగ్కి కనీసం అంటే ఒక 6-7 జిప్పులు వస్తున్నాయండి. 6-7 జిప్పులు పోతాయి. ఎన్ని డబ్బులు బ్యాగ్ కన్నా జిప్పులకే డబ్బులు ఎక్కువైపోతున్నాయండి. బ్యాగ్ వచ్చి 300, 400, 500 అంటే ఎక్కువ బ్యాగు. కానీ జిప్పు ఒక్కొక్కటి 30 రూపాయలు తీసుకుంటారండి. 30 రూపాయలు అనుకునే తలకే ఒక్కొక్క జిప్పుకు 30 రూపాయలు అంటే ఎన్ని జిప్పులు? 8 జిప్పులు అంటే ఆడే అయిపోయాయి కదండి. 10 జిప్పులు అంటే ఆడే 300 అయిపోతుంది. బ్యాగ్ కన్నా జిప్పులు ఎక్కువ పెట్టినట్లు కదండి. అవి ఒకసారి పోతాయి. బ్యాగ్ పోయే తలకే ఒక 10 సార్లన్నా పోతాయి. వాళ్ళు ఎట్లా అంటే అట్లా తీసి వేసే తలకే. అందుకని ఇప్పుడు నేను అదంతా క్లియర్ చేసుకొని ఆ సైడ్ ఈ సైడ్ పెద్ద హోల్ ఉంటుంది కదండి మనకు ఫ్రంట్, ఆ పెద్ద హోల్కి 2 సైడ్లు జాయింట్ చేయాలండి. ఆ సైడ్ ఈ సైడు లోపలికి మెల్లగా దూరించుకోవాలండి. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. దానికి నేను చేత్తోనే దూరించుకుంటానండి. కొంతమంది ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టైనా దూరియచ్చు. నాకు బాగా అలవాటండి జిప్పులేసి. అదే పనిగా నేర్చుకున్నానండి. పిల్లల గురించే నేర్చుకున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళకి పొదుపు చేయడం ఒక పెద్ద సమస్య కాదు కదండి. అందుకే ఆ పొదుపు వల్లే నాకు ఇదొక టెక్నిక్తో నేర్చుకున్నాను నేను. ఇంకా ఒక్కో సైడ్ పెద్దగా, ఒక సైడ్ చిన్నగా వస్తుందండి. ఎందుకంటే అంత నీట్గా రాదు కాబట్టి అప్పుడు ఇలా 2 సైడ్లు ఓపెన్ చేసేసి ఇలా గట్టిగా లాక్కున్నామంటే 2 సైడ్లు కరెక్ట్ వస్తాయండి. ఇప్పుడు కరెక్ట్ వచ్చిండేదాన్ని మళ్ళీ లోపలికి అలాగే అదింపెట్టేసి మళ్ళీ చూడండి, ఇప్పుడు కొత్త జిప్పు ఎంత నీట్గా జిప్పు పడుతుందనేది. నాకు ఈ జిప్పు వచ్చి 3 రూపాయలు కోటి పడింది అనుకుంటా అండి. బళ్ళారి వెళ్ళినప్పుడల్లా నేను ఒక 20-30 జిప్పులు తెచ్చుకుంటానండి. 3 రూపాయల కోటి అంటే 10 జిప్పులు అంటే మనకు 30 రూపాయలకే వచ్చేస్తాయి కదండి. ఇప్పుడు బయట వేయాలంటే ఒక్కో జిప్పుకే 30 రూపాయలు అడుగుతారు. అందుకని నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త జిప్పులు ఇలాంటి సైజుని బట్టి తెచ్చుకుంటానండి, బ్యాగుల సైజులు బట్టి. ఇంకా అలాగే ఇప్పుడు అదంతా లోపల దూర్చి కరెక్ట్గా కూర్చుంది అనుకున్నప్పుడు నేను ఇలా దారం తీసుకొని మళ్ళీ ఆ జిప్పు బయటికి ఊడి రాకూడదు కదండి. అందుకే ఇలా దారం అదే ఆ బ్యాగ్ ఏ కలర్ ఉంటే అదే కలర్ దారం తీసుకొని నీట్గా ఇలాగా కుట్టు వేసుకుంటానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే పిల్లల బ్యాగులది జిప్పులదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందండి అమ్మలకి. ఎందుకంటే బ్యాగులు కొత్త వాటిలా ఉంటాయి, జిప్పులు పోతున్నాయి. చూసి బ్యాగ్ పారేయలేము, జిప్పులు వేయించుకోలేము అనే పరిస్థితికి వచ్చినాము. అందుకే ఇంట్లో అందరూ ఇలా నాలాగా జిప్పులు వేయండి. పిల్లలకి మనము పొదుపుగా వాడుకునేది నేర్చుకోండి అంతే. చూడండి, ఇప్పుడు జిప్పు వేసినట్లు ఎక్కడైనా కనిపిస్తుందండి. దారం కూడా ఎంత నీట్గా ఉంది. మనం ఇప్పుడు ఎన్నిసార్లు వేసినా కూడా జిప్పు మాత్రం ఎక్కడ కదలదండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి.